ఇక్కడ చూడండి ఒక మహిళా పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా నవ్వుతుంది. ఆమె అక్కడ ఎవరో జోక్ వేసినందుకైతే నవ్వట్లేదు. ఆమె అక్కడ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నది. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో 10 ఏళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా చంపేస్తే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆ చిన్నారికి న్యాయం జరగాలని చెప్పి ఆందోళన చేస్తున్నారు. ఆఖరికి కొత్తగా ఎన్నికైనటువంటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ గారు కూడా స్పందించినట్టుగా సమాచారం అందుతుంది. అంత పెద్ద సంఘటన జరిగితే ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడ ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఎవరో జోక్ వేసినట్టుగా ఆమె నవ్వుతున్న ఏదైతుందో ఆ వీడియో అది సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అయిపోయింది. ఎక్కడ చూసినా ఆ మహిళా పోలీస్ ఆఫీసర్ తీరు పట్ల ఒక మహిళకు అన్యాయం జరిగితే, ఒక చిన్నారికి అన్యాయం జరిగితే, ఒక మహిళా పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఈ విధంగా ప్రెస్ మీట్ సాక్షిగా నవ్వుతూ కనిపిస్తుందా? అసలు ఏమనుకుంటుందామె? అసలు ప్రజలకు న్యాయం చేయాల్సిన ఆఫీసర్లు ప్రెస్ మీట్ సాక్షిగా ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ఉండాలో కూడా తెలియకపోతే ఎట్లా? చిన్నారిని కిడ్నాప్ చేసి అతి క్రూరంగా చంపేస్తే ఈ విధమైన ప్రవర్తనతోటి ఏ విధమైన మెసేజ్‌ని సమాజానికి అందిస్తున్నారు అంటూ ప్రజల నుంచి తీవ్రమైన విమర్శలైతే వస్తున్నాయి. నిజంగా ప్రజలు తీవ్రమైన కోపానికి గురి అయిపోయారు ఈమె ప్రవర్తన చూసి. నిజంగా ఇక్కడ చూడొచ్చు ఆమె ప్రవర్తన చూస్తుంటే ఆమె ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక పెద్ద ఇష్యూ మీద ప్రెస్ మీట్ పెట్టి పక్కనున్న పోలీస్ ఆఫీసర్లతోటి నవ్వుతూ ఎవరో జోక్ వేసినట్టుగా ఆమె ప్రవర్తించిన తీరు నిజంగా ఎవరికైనా కోపాన్ని తెప్పిస్తుంది. అక్కడ గోళ్ళు గిల్లుకుంటూ ఏదో టైంపాస్గా ప్రెస్ మీట్ పెట్టినట్టుగా ఆమె ప్రవర్తన చూస్తేనే మనకు అర్థమవుతుంది. మహిళలకు న్యాయం చేయాల్సింది పక్కన పెడితే ఇట్లా నవ్వుకుంటూ ఉంటే ఇలాంటి ఆఫీసర్లు సమాజానికి ఏ విధమైన మెసేజ్ ఇస్తారు? ఇలాంటి ఆఫీసర్లు సమాజంలో జరుగుతున్న అన్యాయాల పట్ల పోరాడతారా? ఆ సమాజంలో అన్యాయానికి గురి అయిన వాళ్ళకి న్యాయం చేయగలుగుతారా అని చెప్పేసి ప్రజలు తీవ్రమైన కోపాన్ని, తీవ్రమైన విమర్శలను అయితే చేస్తున్నారు. ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్ల వల్ల ఖచ్చితంగా డిపార్ట్మెంట్ మొత్తానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ప్రజల తరపు నుంచి విమర్శలు అయితే వెల్లువెత్తున్నాయి. నిజంగా కొత్తగా అక్కడ తమిళనాడు రాష్ట్రానికి విజయ్ ముఖ్యమంత్రి అయ్యిండు. విజయ్ అధికారంలోకి రాకముందుకు ఆడపిల్లలకు రక్షణగా ఉంటాం, ఆడపిల్లల భద్రత నేను చూసుకుంటా అని చెప్పి మాట్లాడాడు. అదేవిధంగా ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాకముందుకు ఇప్పుడు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, మంత్రులైన వాళ్ళు చాలామంది చాలా హామీలు ఇచ్చారు ఆడపిల్లల భద్రత పట్ల. ఇదేనా మీరు చూపిస్తున్న భద్రత? మీ పాలనలో చిన్నారికి అన్యాయం జరిగితే పోలీస్ ఆఫీసర్లు నవ్వుకుంటున్నారు. ఏం పరిపాలన చేస్తున్నావు విజయ్ అంటూ విజయ్ పార్టీని అయితే తీవ్రంగా విమర్శ చేస్తారు. ఆ మహిళా ఆఫీసర్ ప్రవర్తన పట్ల కూడా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఆ మహిళా ఆఫీసర్ ప్రవర్తనని ఉద్దేశిస్తూ విజయ్ని కూడా విమర్శలు చేస్తున్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు ఆ మహిళా ఆఫీసర్ ప్రవర్తించిన తీరు ఏ విధంగా ఉంది అనేది. నిజంగా విజయ్ పార్టీకి చెందినటువంటి శివకాశి నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి మన తెలుగు అమ్మాయి ఒక మంత్రిగా ఉంది. ఆమె ఎన్నికలకు ముందు పెద్ద పెద్ద డైలాగులు చెప్పింది. ఇప్పుడు ఆమె ఏ విధంగా మాట్లాడుతుంది అని చెప్పేసి ఆమెకు సంబంధించినటువంటి పాత వీడియోని సోషల్ మీడియా వేదిక ఆమె మాట్లాడిన మాటల్ని ప్రజలకు తెలియజేస్తూ ఆమెను ట్రోల్ చేస్తూ అసలు మీ పరిపాలన తీరు ఎట్లుంది, అసలు మీది పరిపాలనేనా విజయ్, ఈ విధమైన పరిపాలనతో ఏ విధంగా ముందుకెళ్తావు, నీ పరిపాలన ఆఫీసర్లు కూడా లైట్ తీసుకుంటారు. అంత పెద్ద అన్యాయం జరిగితే, ఒక చిన్నారికి అన్యాయం జరిగితే తమిళనాడు అదేవిధంగా యావత్ దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ఆ న్యాయం చేయాల్సింది పోయి ఒక ప్రెస్ మీట్ పెట్టిన ఒక మహిళా పోలీస్ ఆఫీసరు ఇంకొకసారి ఇట్లాంటి అన్యాయం జరగకుండా ఇట్లాంటి అన్యాయాలు చేసే వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాల్సింది పోయి ఇట్లా నవ్వుతూ కనిపిస్తే అసలు ఏ విధమైన మెసేజ్ని ప్రజలకు అందిస్తుంది? క్రిమినల్స్ ఈ విధంగా వీళ్ళు నవ్వుకుంటూ ఉంటే భయపడతారా? ఇట్లాంటి అగత్యాలు నవ్వుతూ ఇట్లా ప్రెస్ మీట్ పెడితే ఆగుతాయా అని చెప్పేసి యావత్ తమిళనాడు వ్యాప్తంగా యావత్ దేశవ్యాప్తంగా అంత విమర్శలు వస్తున్నాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వైరల్ అయిపోయింది. ఆ చిన్నారికి న్యాయం ఇలాంటి పోలీసుల వల్ల అవుతుందా? అసలు ఇలాంటి పోలీస్ ఆఫీసర్ల పట్ల విజయ్ తీవ్రంగా చర్యలు తీసుకోవాలి, తీవ్రంగా ఉండాలి, కఠినంగా వ్యవహరించాలి. విజయ్ ఇలాంటి ఆఫీసర్ల పట్ల ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. ఇలాంటి ఆఫీసర్లని సస్పెండ్ చేస్తూ అదేవిధంగా ఇలాంటి ఆఫీసర్లకి తగిన బుద్ధి చెప్పాలి. ఇట్లా మళ్ళీ ఏ ఆఫీసర్ ఇలా ప్రవర్తించదు, ప్రజలకు ఏ విధమైన సంకేతాలను ఇస్తున్నారు ఇలాంటి ఆఫీసర్లు అని చెప్పేసి ప్రజలు అటు విజయ్ మీద ఇటు ఈ పోలీస్ ఆఫీసర్ మీద తీవ్రమైన విమర్శ చేస్తారు.
చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ వల్ల యావత్ డిపార్ట్మెంట్‌కి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అందరూ ప్రజలైతే మాట్లాడుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్‌లో తెలియజేయండి. జై హింద్.